డాక్టర్ గారు నా వైద్య రంగం ఉంది. ఇలా మనం వైద్యం కోసం మాట్లాడుకున్నప్పుడు కీలకంగా మాట్లాడుకోవాల్సింది మోరల్స్. అంటే అన్ని రంగాల్లో చాలా వరకు ఆ మోరల్స్ అనేవి తగ్గుతున్నాయి. నైతిక విలువలనేవి వెనక్కెళ్తున్నాయి. కానీ అత్యంత కీలకంగా అనుకునే వైద్య రంగంలోన ఆ వెనక్కెళ్తున్న ఆ మోరల్స్ పైన ఏం చెప్తారు? ఎందుకంటే దీనివల్ల ఎక్కువ నష్టం మనకు బయట కనిపిస్తోంది. అవునండి. 2 ప్రధానమైన రంగాలు విద్య, వైద్యం. ఈ హ్మ్. 2 రంగాల్లో మనం నైతికత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఆ నైతికత అనేది మనం ఏ రకంగా పెంచాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. దీన్ని మనం కట్టడి చేసి పెంచలేం. ఎందుకనంటే మనం కట్టడి చేసినప్పుడు వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇంకొక డైవర్షన్ తీసుకొని ఏదో రకంగా రాగలుగుతారు. అంటే మీరు ఇంకొక రూల్ పెట్టారనుకోండి. ఆ రూల్‌ని ఏ విధంగా బైపాస్ చేయాలి అనేది తెలుసుకుంటారు. అంటే నైతికత ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు వాలంటరీగా అనుకోబట్టే ఇప్పటిదాకా ఒక మాదిరిగా అన్న వైద్య రంగం ఉంది. ఓకే. ఇప్పటికి మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ జాగ్రత్తగా చేస్తున్నారనే నమ్ముతాను నేను. సో, అందుకే కనీసం ఇప్పటిదాకా ఒక మాదిరిగన్నా మనకుంది. ఇంత బ్యాడ్ భ్రష్టు పట్టిపోవడానికి కూడా కొంతమంది బ్లాక్ షీప్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇది జరగడానికి కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్యని గాని, వైద్యాన్ని గాని గౌరవించే స్థాయి దాటిపోయింది. మనం కేవలం ధనాన్ని మాత్రమే గౌరవిస్తున్నాం. ఇంక దేన్ని గౌరవించట్ల. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ రంగంలో అయినా వాళ్ళు ఉండనివ్వండి. వాళ్ళు ధనవంతులైతేనే వాళ్ళకి తగిన గౌరవం దక్కుతుంది. కరెక్టే. ఇది కంప్లీట్‌గా సమాజం మారిపోయింది. ఎప్పుడైతే సమాజం ఈ విధంగా మారిపోయిందో, ప్రతి వ్యక్తి అది మీరు గావచ్చు, నేను గావచ్చు, ఇంకొకళ్ళు గావచ్చు, ధనం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడతాంది. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అనేది నానుడి ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు అట్లుండేది గాదు. మా చిన్నప్పుడు ఇట్లుండేది గాదు. హ్మ్. మా మదర్ నన్ను డబ్బులకు సంపాదిస్తాను డాక్టర్‌ని చేయమని అనలా. ఇప్పుడు అప్పుడు ప్రతి అట్లా తల్లిదండ్రి లేదు. కూడా అందుకే చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రతిది తల్లిదండ్రి కూడా నా కొడుకు డాక్టర్ అయితే లైఫ్ చాలా సెక్యూర్‌గా ఉంటదనే ఆ! చేస్తున్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివే విద్యార్థులను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ పీజీ ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగేది ఒకటే. మాకు లైఫ్ బావుండాలి. మాకు డబ్బులు రావాలి. హ్మ్. ఈ 2 డబ్బులు రావాలి. మేము కష్టపడకూడదు లైఫ్‌లో. ఈ 2 ఉండే బ్రాంచ్ ఏదన్నా ఉంటే చెప్పండి. శభాష్! ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇప్పుడు విపరీతంగా రేడియాలజీ గాని, డెర్మటాలజీ గాని, ఎండోక్రైనాలజీ గాని ఇట్లాంటివి ఎందుకు ముందుకొస్తాయంటే మాకు వర్కింగ్ అవర్స్ ఉండాల. 9-5 దాకా మేము పని చేయాల. హ్మ్. బట్ మాకు డబ్బులు బాగా రావాలి. ఇలాంటి బ్రాంచెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. హ్మ్. ఎందుకనంటే ఇది సమాజంలో వచ్చిన మార్పే అని నేను చూస్తాను తప్ప డాక్టర్‌లో వచ్చిన మార్పని చూడను.